కల్తీ 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 ఈ కల్తీగాళ్ల కాంట్ల మనువయ్య అన్ని కల్తీనే చేయబట్టిరి. పసిపోళ్ళగాళ్ళు తాగేటి పాల కాడ నుంచి ఇంట్లో వాడుకునేటి సరుకులు సౌదాలు దాకా అంత కల్తీనే. కొన్ని మాటల అసలీ సరుకును చూసి కూడా అనుమానపడే కథ అవుతుంది. మరి కాదా ఈసొంటి అడ్డమైన వాళ్ళు చేసేటి పని చూస్తుంటే? ఇంతకు మళ్ళేం కల్తీ చేసిర్రు అని అంటారా? నేను చెప్పుడు కాదు కానీ మా వాళ్ళు చూపెడతారు, చూడుర్రి మీరే. ఏం కొనే తట్టు లేదు, ఏం తినే తట్టు లేదు, నాగులో నాగన్న అన్ని కల్తీ చెయ్యబట్టే నాగులో నాగన్న. అవు మరి ఏం కొనే తట్టు లేదు, ఏం తినే తట్టు లేదు, ఏం కొనాలన్నా ఏం తినాలన్నా ఒళ్ళు జల్లు అంటుంది పబ్లిక్ కు. ఎందుకంటే అంతా కల్తీ కల్తీ కల్తీ. పశు పొలగాలు తాగేటి పాలు కల్తీ, ఉప్పు కల్తీ, పప్పు కల్తీ, షాపత్త కల్తీ, చక్కెర కల్తీ, తినేటి బువ్వ కల్తీ, తాగేటి నీళ్లు కల్తీ, వంట నూనెలు కల్తీ, సరుకులు సౌదాలు సగలం కల్తీ. అగో అట్టినే ఇప్పుడు నెయ్యి వంతుకొచ్చింది కల్తీ దందా. విశాఖపట్నంలో విచ్చల విడిగా నడుస్తుందట నెయ్యి దందా. మరి ఎట్టెలికైందో ఏమో కానీ టాస్క్ ఫోర్స్ పోలీసులు పోయి చెకింగ్లు చేస్తే మోతేవార్ల పనితనం అంతా బయటపడ్డది గీతీరుగా. టాస్క్ ఫోర్స్ పోలీసు వారు మేము కూడా రావడం జరిగింది. సుమారుగా ఇక్కడ ఏంటంటే 120 కేజీల వరకు నెయ్యి మేము కనుక్కోవడం జరిగింది. రెండోది ఏంటంటే 2 టిన్స్తో క్రీమ్ ఉంది, తర్వాత దీనికి కలిపినటువంటి ఎసెన్స్ ఉన్నాయి. రెండోది ఏంటంటే వనస్పతి ఒకటి ఉందండి. అన్ని ట్రేస్ అవుట్ చేసిన తర్వాత మేమైతే కల్తీ దీని కింద మేము మాకైతే సస్పెక్షన్ అయింది. మెయిన్ ఏంటంటే క్యాటరింగ్ని ఐడెంటిఫై చేసి ఆరిలోవా, మధురవాడ, అనకాపల్లి, సింహాచలం, పెందుర్తి ఈ రూరల్ ఏరియాలో ఉండేటటువంటి ఏరియాల్లో క్యాటరింగ్ వాళ్ళకి 350 రూపాయలకు అమ్ముతున్నామని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది సార్. హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్లకు మాలు పంపిస్తారట. అగ్గోకొస్తుందని ఆలుసుతో వెనక ముంగట చూడకుండా పట్టుకపోతున్నారు అన్నట్టు. అగ చూడు క్యాన్లు ఎంత అలక తక్కువ సరుకుందో, ఏం తక్కువ 120 కిలోల నెయ్యిని పట్టుకొని సీజ్ చేసిరట అధికారులు. రంగు రుచి చిక్కదనం అన్నట్టు రంగు వచ్చేటందుకు కలరు, రుచి కొట్టేటందుకు బయటికించి పట్టుకొచ్చిన వనస్పతి క్రీములు గట్లా అన్ని కలిపి ఇట్లా పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టి అలక తక్కువ నెయ్యిని తయారు చేస్తున్నారు అన్నట్టు. గమ్మత్ ఏంటంటే గీ అలక తక్కువ సరుకును ఆవు నెయ్యి అని అమ్ముతున్నారట. ఇంకా గీ కల్తీ దందా చేసేటి ఉద్దరుకులను పట్టుకుని కేసులు రాసిరాట కూడా పోలీసు వాళ్ళు. అంత మంచిగానే ఉన్నది కానీ గంత పెద్ద దందా చేస్తుంటే మరి వాళ్ళు వెనకెవరు ఉన్నారో కూడా ఓ మలక అరుచుకోని సార్లు అంటున్నారు అక్కడి పబ్లిక్. ఏమో పోలి నెలి గిస్వంటి వాళ్ళు అయితే దునియా మీద బగ్గ మోపైలబ్బా.